హార్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన చమురు ట్యాంకర్లపై దాడి కలకలం రేపుతోంది. ఒమన్ సమీపంలో జరిగిన ఈ దాడిలో భారతీయ పౌరుడు మరణించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మహ్మద్ జావేద్ హుస్సేనీని విదేశాంగ శాఖ తక్షణమే పిలిపించి తన ఘాటు నిరసనను తెలియజేసింది. హార్ముజ్ జలసంధి దక్షిణ మార్గంలో ప్రయాణిస్తున్న మొంబాసా, అల్ బహియాహ్ అనే రెండు చమురు ట్యాంకర్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. మొంబాసా నౌకలో పనిచేస్తున్న ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా మరో 6 భారతీయులు సహా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 4 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ అటాక్ ను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ప్రాంతీయ భద్రతకు, స్థిరత్వానికి ఇది పెద్ద ముప్పు అని పేర్కొంది. ఈ పరిణామంపై తగిన రీతిలో స్పందించే హక్కు తమకుందని, దేశ ప్రయోజనాలు, కీలక ఆస్తుల రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని యూఏఈ హెచ్చరించింది.